వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. జగన్ పనితీరుపై వైసీపీ సంచలన సర్వే, జగన్ గ్రాఫ్ పెరిగిందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేయించుకోవడం బాగా అలవాటు. ఒక్కొక్కరికి ఒక్క హాబీ ఉంటుంది రాజకీయ నేతలకు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఎంత ఉంది, గ్రౌండ్ రియాలిటీస్ లో అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ, కానీ బట్ సర్వేలు మాత్రం ఎప్పుడు చేయిస్తూ ఉంటారు. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఎందుకు డిపెండ్ అవుతారంటే, గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఆయన తెర మీద తీసుకొచ్చిన ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయనకి ప్రోగానో లేకపోతే ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగానూ సర్వేలు చేసి పెడతా ఉండేది. అదే నిజమైంది కాబట్టి 2019 ఎన్నికల్లో. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సర్వేల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సర్వేల మీదే డిపెండ్ అయ్యేవాడు. ఆయన ఇంటెలిజెన్స్ తో చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళుగాక యాక్సెస్ మై ఇండియా, ప్రదీప్ గుప్తాతో పాటు ఇక ఆరా మసాన్ లాంటి వాళ్ళు, ఇక చాలా మంది ట్రంప్ అవినాష్ లాంటి వాళ్ళు ఆయన సర్వేలు చేసేవాళ్ళు. వీళ్ళుగాక చెవిరెడ్డి లాంటి టీం ఉండనే ఉంది ఆయనకు. చెవిరెడ్డి ఎప్పుడు కూడా ఒక సఫాలజిస్ట్ కొంతమందిని పెట్టుకుని వాళ్ళందరితో ఎప్పుడు నెలకోసారైనా సర్వే చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి. అయితే ఈ సర్వేలను ఆయన ఫాలో అయిన సందర్భాలు తక్కువ, కానీ ఆ 5 ఏళ్లలో మాత్రం ఒక సర్వేని కూడా ఆయన నమ్ముండరు. లాస్ట్ మినిట్లో ఏదో సర్వేని పట్టుకొని దాన్ని ఓడిపోతుందనే భయంతోనే, ఆ అంచనాతోనే అటు ఇటు అభ్యర్థులను షఫుల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ ఏం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించుకున్నా, ఎక్కువగా సర్వేల మీద డిపెండ్ అయినా, గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళి దాన్ని క్రాస్ చెక్ చేసిన సందర్భాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు కూడా ఆయన ఆ విషయంలో. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అవసరం సర్వేలు. ఎందుకంటే ఈ దాదాపు 20 నెలలుగా వస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ప్రభుత్వ పనితీరుని ప్రజలు ఎలా ఒక అంచనా వేసుకుంటా ఉన్నారో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. దే ఆర్ వెరీ స్మార్ట్ దెన్ అస్. పొలిటీషియన్స్ కంటే, జర్నలిస్టుల కంటే, అందరికంటే మేధావులు ఎవరంటే ఈరోజు ప్రజలే. సో అందుకనే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అభ్యర్థులను నియమించే విషయంలో కావచ్చు, అదేవిధంగా పలు అంశాల మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానం మీద తాము వెళ్తున్న పందా మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాలసీల విషయం మీద కావచ్చు, తమ పనితీరు మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నిజంగానే సర్వే చేయించుకుంటా ఉన్నారు. చేయించారు కూడా. ఆల్రెడీ ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థతోని సీక్రెట్గా ఆయన సర్వే చేయించుకున్నారు. ఆ సంస్థ పేరైతే మాత్రం వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు. సో మొత్తానికైతే సర్వే అయితే చేయించుకున్నారు, రిపోర్ట్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సర్వేలో ఏముంది అనేది మనం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది అని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది అంటే వైఎస్ఆర్సీపీ చెప్పే కొన్ని అంశాలు ఏంటంటే, మెడికల్ కాలేజ్ అంశం కావచ్చు, ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు అరెస్టు దగ్గర నుంచి అనేక పరిణామాలకు దారితీసిన విధానం కావచ్చు, లేకపోతే అనేక అంశాల్లో పార్టీకి సంబంధించి, ప్రభుత్వం సంబంధించి పాలసీల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానాలు కావచ్చు, రైతు సమస్యలు లాంటి ఇష్యూల మీద ధర్నాలు కావచ్చు, ఇలాంటి ఇష్యూలో కొంత పాజిటివిటీ క్రియేట్ అవుతా ఉంది. దట్టు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అన్ని నియోజకవర్గాల నేతల్ని కలుస్తున్న విధానం కానీ, చాలా చోట్ల అభ్యర్థుల్ని ఎన్నికలకు 3 ఏళ్ల ముందే మారుస్తూ వాళ్ళకి క్లారిటీ ఇస్తున్న విషయం మీద కానీ కొంత పాజిటివ్ వైబ్ ఉంది. అది కూడా పార్టీ క్యాడర్ లో అనేది ఆ సర్వే అంచనా. కానీ జగన్మోహన్ రెడ్డి పనితీరు విషయానికి వచ్చేటప్పటికే ఆ సర్వే కూడా మీ పనితీరు ఏమి పెరగలేదు అని రిపోర్ట్ ఇచ్చినట్టు మనకు సమాచారం. మొన్న మనం చూస్తే ఇటీవలే ఒక 1 మంత్ బ్యాక్ ఒక సర్వే వచ్చింది, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. కొంత వైబిలిటీ ఉన్న సంస్థ అది. ఎప్పుడు కూడా ప్రజల మూడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది, మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి. ఏపీలో అండ్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కూడా ఎలా ఉంది అనేది వాళ్ళు మూడ్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 3 ఉన్నాయి ఎంపీ సీట్స్ జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆ పార్టీ ఇలాగే పెర్ఫార్మెన్స్ చేస్తే 1 సీట్కే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కూడా అదే ప్రతిఫలిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలు చాలానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాలనుకుంటే. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు, తన ఎమ్మెల్యేలను వెళ్ళలేకపోవడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఫోకస్ కావట్లా. జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత మీడియా తప్ప మిగతా మీడియాలు ఫోకస్ చేస్తున్న పరిస్థితి లేదు. ఇది ఒక కీలక అంశం జగన్మోహన్ రెడ్డికి. ఆ పార్టీ ఆఫీస్లోనో లేకపోతే మైక్ పట్టుకుని ఎన్నిసార్లు గంటలు మాట్లాడినా జనంలోకి వెళ్ళదు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అది నేషనల్ మీడియా కూడా ఫోకస్ అవుతుంది. ఇక ఇంకో రెండో అంశం ఏంటంటే, తిరుమల లడ్డు లాంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా చాలా డ్యామేజ్ చేసింది. అటు సుబ్రహ్మణ్య స్వామితో ఏకసభ్య కమిషన్ వ్యతిరేకిస్తూ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆయన మీద మొట్టికాయలు వేసింది. సో వైఎస్ఆర్సీపీ కూడా డిఫెన్స్ లో పడింది. ఈ అంశాన్ని నేషనల్ మీడియా బాగా హైలైట్ చేసింది. సిట్ ఇచ్చిన రిపోర్టు, ఇది మొత్తం కెమికల్స్ తో కంటామినేట్ అయిన లడ్డు అని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ అంశాన్ని కూడా నేషనల్ మీడియా టేక్ ఓవర్ చేసి 1 వీక్ పాటు డిబేట్లు పెట్టింది. ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జనాన్ని. సో ఈ అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్ లో పడ్డట్టే అనేది, వైఎస్ఆర్సీపీ పనితీరు కరెక్ట్ గా లేదు అనేది. ఇక మెడికల్ కాలేజీల అంశం, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ మోడల్ గురించి ఎంత ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేసినా అంత దాన్ని హైప్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నర్సీపట్నం పర్యటన దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ దాకా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేసిన తర్వాత పీపీపీ మోడల్ అసలు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మోడలే.
అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గతంలో దాని మీద ఎంపీలతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ బృందంలో కీలక వ్యక్తిగా తన పార్టీ ఎంపీ అయిన గురుమూర్తి ఉండడం, వాళ్ళందరూ కూడా పలు రాష్ట్రాల్లో తిరిగి పీపీపీ మోడల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఏదైతే ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాల్లో తిరిగి పర్ఫెక్ట్ గా ఉంది, దీన్ని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని వాళ్ళు సంతకాలు చేశారు. ఆ సంతకాల్లో ఒక సంతకం గురుమూర్తిదే. ఇంకోటి ఏంటంటే ఈ అంశం మీద ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటు నడ్డా లాంటి వాళ్ళు ఏపీకి వచ్చి మరి వైబిలిటీ ఫండింగ్ కింద ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే మెడికల్ కాలేజీల విషయంలో వైబిలిటీ ఫండింగ్ మొత్తాన్ని మేమే ఇస్తాం, కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేశారు ఆయన. సో వైఎస్ఆర్సీపీ దీని వెనుక మోడీ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది అని తెలిసిన తర్వాత హఠాత్తుగా దాని మీద పోరాటం ఆపేశారు ఆయన. ఎంత దూరమైనా వెళ్తాను మెడికల్ కాలేజీల అంశం మీద అన్నారు, ఆ విషయాన్ని వదిలేశారు. ఏదైనా రైతు సమస్యలు అన్నారు, రైతు సమస్యలు నిజంగానే ఉన్నాయి చాలా చోట్ల, కానీ ఒకరోజు ఏదో ఒక గంట బయటకు వచ్చి ధర్నా చేసి మమ అనిపించి రైతు సమస్యల గురించి మాట్లాడడం మానేస్తారు. ఇప్పుడు మామిడి రైతుల దగ్గర నుంచి అరటి రైతులు ధరల దాకా చాలా మాట్లాడారు, పంటల గిట్టుబాటు ధరల మీద మాట్లాడతారు, దాన్ని వదిలేస్తారు. అంటే మాట్లాడడంతోనే హైలైట్ అవుతాం, ఇంక వదిలేస్తారు దాన్ని. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరును కూడా సవాల్ చేస్తున్న అంశాలు. అందుకే ఆయన పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు అనేది ఆ సర్వే ఇచ్చిన రిపోర్టు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవడం, మాటకు ముందు యలహంకకు వెళ్ళడం, వారం రోజుల్లో 7 రోజులు ఉంటే 7 రోజుల్లో 5 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం అవుతా ఉన్నారు. ఒక్కోసారి అయితే 2-3 వారాలు కంటిన్యూగా బెంగళూరుకే పరిమితం అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడ ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితుంది. అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చుని తన పార్టీ నేతలు రోజుకు కాన్స్టిట్యున్సీ జనంతో భేటీ అయినా, ద్వితీయ శ్రేణి క్యాడర్తో భేటీ అయినా, క్యాడర్లో అయినా చర్చ జరుగుండేది. ఇది వైబిలిటీగా వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం. అంతేకాదు తన పార్టీకి సంబంధించి ఇప్పటిదాకా పటిష్టంగా నేను కమిటీలు ఏర్పాటు చేస్తా అన్నారు, కానీ చాలా చోట్ల అభ్యర్థులను కూడా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయలేదు. ఇది ఒక నెగిటివ్గా ఇంపాక్ట్ పడే అంశం ఆ పార్టీ మీద. బట్ దీంతో పాటు కామన్ ఇష్యూస్ ఉంటాయి, జనాలను భయపెట్టే ఇష్యూలు, రప్ప డైలాగులు కానీ, రక్తంతో అభిషేకాలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా వాళ్ళని తనడం కానీ. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఏ భయం అయితే 5 ఏళ్ళు కలిగించారో అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్తంతో హోలీ ఆడతాం మా ప్రభుత్వం వస్తే అని చెప్తున్నారంటే మీ ప్రభుత్వం రావాలని ఎవరు కోరుకుంటారు? సో ఇలాంటి అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఎంత కోపప్ చేసుకుందామన్నా ఆయనకు ఆ స్థాయిలో బూస్ట్ ఇవ్వలేకపోతున్నాయి ఈ పరిస్థితులన్నీ. సో ఇదే ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి పనితీరుకు సంబంధించి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందనేది మనకున్న సమాచారం. బట్ వైసీపీ మాత్రం మా గ్రాఫ్ పెరిగింది, మళ్ళా జగన్ రావాలని జనం కోరుకుంటున్నారు అని చెప్పి ఒకే వన్ సైడ్ లో అదే పందాలు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. లెట్స్ సీ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేల మీద డిపెండ్ అవ్వకుండా గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఆ పార్టీకి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది.